హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే మంచిగా లెమన్ జ్యూస్ అన్నమాట. ఈ ఎండలకి మంచి వేడి తగ్గించిద్ది అన్నమాట. మనం ఇట్లా కానీ చేసుకుంటే అది మంచిగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మన వీడియో ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 2 గిన్నెలు తీసుకున్నాను. 2 గిన్నెలు తీసుకొని 2 టీ స్పూన్లు సబ్జా గింజలు వేసి ఒక గిన్నెలో ఒక హాఫ్ ఇంచ్ అల్లం నలగొట్టి వేసాను. ఇప్పుడు మనం వాటిల్లో వాటర్ పోసుకోవాలి. సబ్జా గింజల్లో కొన్ని వాటర్ పోసుకోవాలి, అల్లంలో కూడా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని వీటిని పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టేసుకొని మనము ఇక్కడ 2 నిమ్మకాయలు తీసుకున్నాం. నేనైతే 4గురికి సరిపోయేటట్టుగా చేస్తున్నాను. 2 నిమ్మకాయలు తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ ఒక గిన్నె తీసుకొని నేను ఆ గిన్నెలోకి 1 టీ గ్లాసు చక్కెర పోసుకున్నాను. చక్కెర పోసుకొని మంచి కూలింగ్ వాటర్ పోసుకుంటున్నాను. పోసుకొని అదంతా చక్కెర అంతా 1 టీ స్పూన్ తీసుకొని అదంతా చెంచాతో మొత్తం కరిగిందాకా కలుపుకోవాలి. మనం ఇక్కడ 1 టీది జాలి పెట్టేసుకొని మనం ఏదైతే నిమ్మకాయలు తీసుకున్నామో ఆ నిమ్మకాయల్ని కట్ చేసుకొని పిండుకోవాలి. ఆ జాలీలు అంటే ఇత్తనాలు రాకుండా ఉంటే పిండేసుకోవాలి. శుభ్రంగా ఇవి పిండుకున్నాక మనం అల్లం పక్కన పెట్టేసాం కదా, అల్లం కూడా మంచిగా చేతితోటి నలిపేసి ఆ నీళ్లు కూడా జాలీలో పోసుకొని వడకట్టుకోవాలి. వడకట్టుకొని మంచిగా ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇది ఇట్లాగా వడకట్టుకోవాలన్నమాట. ఇట్లాగా అల్లం కూడా వడకట్టేసుకొని మంచిగా కలుపుకోవాలి. మనకు చక్కెర కూడా కరిగిపోయింది. మనం ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న సబ్జా గింజలు వేసుకొని కలుపుకుందాం. అవన్నీ మంచిగా నీళ్ళలో కలిసిందాక ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకొని మనం ఇక్కడ కొంచెం పుదీనా తీసుకొని పుదీనా చేతితోటి నలిపినట్టు చేసి వేసుకోవాలి. ఈ పుదీనా వేసినందువల్ల మంచి టేస్ట్ వచ్చింది. నిమ్మకాయ ముక్కలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఇదంతా మంచిగా కలుపుకొని మనము టేస్ట్ చూసుకోవాలి. ఇక్కడ నాకైతే చక్కెర మొత్తం పర్ఫెక్ట్గా సరిపోయింది. చాలా సూపర్ టేస్టీగా ఉన్నది. ఇప్పుడు మనం వేరే గ్లాసుల్లో సర్వ్ చేసుకున్నాం. ఈ విధంగా కనుక చేస్తే పిల్లల కాడి పెద్దోళ్ళ కాడికి చాలా ఇష్టపడతారు, తాగుతారు. కానీ ఈ సబ్జా గింజలేసి ఇట్లా చేసినందువల్ల మనకి బాడీకి కూడా చాలా మంచిది, చాలా చల్లదనం కూడా చేసిద్ది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా ట్రై చేయండి.